హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము సరికొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు అండ్ నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా అయితే ఇక్కడ నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ కప్పుతోటి 1 కప్పు దాకా ఓట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తని పొడిలా ఇలా మిక్సీ పట్టాలన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా బౌల్లోకి వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సేమ్ కప్పుతోటి 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఈ బ్యాటర్ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఉంటలేమీ లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనము మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు సెట్ అవ్వనిద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ను కట్ చేసుకుందాము. ముందుగా అయితే ఇక్కడ 3 కలర్స్ క్యాప్సికమ్ తీసుకున్నాను, కొంచెం క్యారెట్ తీసుకున్నాను, అలాగే ఒక 3-4 బీన్స్ కూడా తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఇంకా వేరేవి ఏమన్నా తీసుకోవచ్చు. ముందుగా అయితే మనం ఇలా క్యాప్సికమ్ని కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా 1/2 ఇంచ్ తీసుకొని పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం వేసుకున్న ఈ వాటర్ అంతా కూడా పిండి ఇలా బాగా పీల్ చేసి ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు దాకా పెరుగు అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ కప్పుతోటి 1 కప్పు దాకా వాటర్ వేసేసుకొని ఉంటలేమి లేకుండా స్పూన్తో ముందుగా మంచిగా ఇలా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకు ఈ బ్యాటర్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము దీన్ని అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ వేయవలసిన అవసరం ఉండదు. ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఈ బ్యాటర్ని అయితే మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ వేసేసుకోవాలి. క్యాప్సికమ్ వేసేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా బీన్స్, ఆ బీన్స్ వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి. ముందైతే ఈ వెజిటేబుల్స్ను కొంచెం సేపు ఇలా మనం ఆయిల్లో కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా కుక్ చేయొద్దు, లైట్గా కొంచెం క్రంచీగానే ఉండాలి. ఆ విధంగా మీరు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం పచ్చిదనం పోయేంత వరకు నూనెలో లైట్గా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పిండిలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని పిండిలో అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఈ బాటర్లోకి మనము తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు వచ్చేసి 1 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. ఉప్పు వేసేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ బాగా సాఫ్ట్గా రావాలంటేనంటే ఇందులోకి అయితే కొంచెం కుకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కుకింగ్ సోడా వేసాం కదా, దీని ప్లేస్లో మీరు ఈనో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటర్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక 2 గరిటెల దాకా ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలి. బ్యాటర్ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి. కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఇలా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం తిప్పేసుకోవాలి.
తిప్పేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి కూడా 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు, తక్కువ ఆయిల్తోటే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది హెల్త్కు. చూసారు కదా, ఇటువైపు నుంచి కూడా 2 వైపులా మంచిగా కుక్ చేసుకోవాలి. పచ్చిదనం అనేది లేకుండా మంచిగా ఇలా కుక్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనము టమాటో చట్నీతో తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని హీటెక్కిన తర్వాత ఒక 2 గరిటెల దాకా బ్యాటర్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లో లేదంటే మీడియంలో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం కుక్ అయింది కదా, కుక్ అయిన తర్వాత దీన్ని తిప్పేసుకొని 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని 2 వైపులా కూడా మంచిగా కుక్ అయ్యేటట్టు ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. దీన్ని నేనైతే ఇక్కడ టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ టమాటా చట్నీ కాంబినేషన్ అనేది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.